శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ లలితా మహా త్రిపుర సుందర్యే నమః. శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం సౌందర్య లహరిలోని 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు నేర్చుకుందాం. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోః నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ వసుదళకళాస్రత్రివలయా త్రిరేఖాభిः సార్ధం తవ చరణ కోణాః పరిణతాః. త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం కవీంద్రాః కల్పన్తే కథమపి విరించి ప్రభృతయః. యదా లోకౌత్సుక్యాత్ అమరలలనా యాంతి మనసా తపోభిర్దుష్ప్రాపామహి గిరిశసాయుజ్య పదవీం. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగే లోకే పతితం అనుధావంతి శతశః. గళద్వేణీబంధాః కుచకలసవిస్రస్తసిచయః హఠాత్రుట్యత్కాంచః విగళితదుకూలాయువతయః. క్షితౌ షట్పంచాశత్ ద్విసమధికపంచాశదుదకే హుతాశే ద్వాషష్ఠీః చతురధికపంచాశదనిలే. దివి ద్విషట్త్రింశత్ మనసి చతుష్షష్టిరితయే మయూఖాస్తేషామప్యురపి తవ పాదాంబుజయుగం. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుతజటాజూటమకుటాం వరత్రాసత్రాణా స్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్షా మధురీణాః ఫణితయః. ఇక్కడితో 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు పఠించాము. మీరంతా శ్రద్ధగా, అర్థయుక్తంగా, భక్తిభావంతో ఈ శ్లోకాలను పఠించి అద్భుతమైన అనుభూతిని పొందగలరు అని ఆశిస్తూ తరువాత ఎపిసోడ్లో ఇంకో 5 శ్లోకాలతో కలుస్తాం. శ్రీమాత్రే నమః.